ఇక వార్త వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా నార్సింగ్ మండలం వల్లూరు గ్రామ శివారులో జాతీయ రహదారిపై ప్రమాద నివారణకు బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు నిరసన చేపట్టారు. వంతెన రద్దు కావడం జరిగిందని, సర్వీస్ రోడ్ మంజూరు కావడం జరిగిందని అధికారులు సూచించడంతో గ్రామస్తులు విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళన చేపట్టారు. సర్వీస్ రోడ్ అవసరం లేదని, బ్రిడ్జి నిర్మాణం చేపడితేనే ప్రాణాలు పోకుండా ఉంటుందని గ్రామస్తులు వాపోయారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సబితా రవీందర్, వినోద్ కుమార్, నరసింహులు వాహేద్, నాగన్న, నరసింహులు, నాగభూషణం, ప్రవీణ్, రాములు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంటి పిల్లలను కోల్పోవడం జరుగుతుంది. అలాగే రైతులు కానీ, పిల్లలు స్టూడెంట్స్ కానీ, పెద్దలు కానీ, బంధువులు కానీ, పొలాలకు వెళ్లే వాళ్ళు కానీ, స్కూళ్ళకు వెళ్లే వాళ్ళు కానీ ఇప్పుడు చేగుంటకు పలుమార్లు ఎన్నోసార్లు వల్లూరు గ్రామం నుంచి ఎన్నోసార్లు చేగుంటకు వెళ్లడం రావడం జరుగుతుంది. ఇలా రోడ్డు దాటే ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి అధికారులు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అలాగే ప్రభుత్వం కూడా తొందరగా స్పందించి ఆర్టీఓ గారు, మరి ఎంఆర్ఓ గారు, మరి ఆర్ఎంబీ వాళ్ళకు కూడా, కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి దీనికి ఒక పరిష్కారం చూపించకపోతే మేమందరం కూడా రోడ్డు పైనకు ఎక్కి ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంతటితో ఇప్పటి వరకే మీరు స్పందించి మాకు న్యాయం చేస్తారని మా వల్లూరు గ్రామ ప్రజలకు కూడా అందరం కూడా ఒక తాటిగా నిలబడి ఈ రోజు ఇక్కడికి వచ్చి మేము సామరస్యంగానే అడుగుతున్నాము. కాకపోతే మీరు స్పందించకపోతే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా, అధికారులు కూడా స్పందించి